గురుగారు సప్త చిరంజీవులలో విభీషణుడు ఒకరు. అయితే శ్రీరాముడి పక్షాన ఉండటం వల్ల విభీషణుడికి ఆ చిరంజీవత్వం వచ్చిందా? అన్ని వేళ్ళు సమానం కావు. కౌరవులు పాండవులు వేరువేరు కారు, అందరూ కౌరవులే. ధార్తరాష్ట్రులు పాండవులు. కానీ అంతమందిలో ధర్మరాజు బుద్ధి వేరు. ఆశ్లేష నక్షత్ర జాతకుడు. ఎలాగో రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు సోదరులే, కానీ ఆలోచనలలో హస్తిమశకాంతరం తేడా ఉంది. పిపీలికాది బ్రహ్మపర్యంతం అంతా నాదే అనే లక్షణం రావణుడిది. నిమిత్తమాత్ర జీవనం విభీషణుడిది. శ్రీరంగం అనే దివ్యక్షేత్రం 156 మైళ్ళ విస్తీర్ణంలో 7 ప్రాకారాలతో ఉండే అతిపెద్ద ఆలయంలో 4వ ప్రాకారంలో విభీషణుల వారికి కూడా ఒక ఆలయాన్ని నిర్మించి ఉండడం మనం గమనించవచ్చు. శ్రీరంగ క్షేత్రంలో 4వ ప్రాకారంలో విభీషణుల వారికి కూడా ఒక ఆలయం ఉంటుంది. ఈ ఆలయం 6వ ప్రాకారం పైన ఒక కుంటి గుర్రం, గుడ్డి చేప శిల్పాలు చెక్కబడి ఉంటాయి. వీటిని స్పృశిస్తేనే శ్రీరంగానికి వెళ్ళిన పుణ్యం మనకు లభిస్తుంది. స్థానిక చరిత్ర. అలాగే విభీషణ ఆలయాన్ని సందర్శిస్తేనే శ్రీరంగ క్షేత్రం చూసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఆలయ చరిత్ర. అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాంశ్చ విభీషణ 5వ పేరు. కృప పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన. ఈ జాబితాలో లేనటువంటి మార్కండేయుడు కూడా ఉన్నాడు చిరంజీవిగా. మనం కూడా ఎవరినైనా ఆశీర్వదించే సమయంలో చిరంజీవ సుఖీభవ అంటూ ఉంటాం. మన మాటకు అంత శక్తి రావాలి. ఈ 7గురు చేసినంత తపస్సు మనం చెయ్యాలి. విభీషణుల వారు అంత తపస్సు చేశారు కనుకనే రాముల వారికి లభించిన ఆలింగనం విభీషణుల వారికి కూడా లభించింది. దీర్ఘ శరణాగతి అనే వైష్ణవ సంప్రదాయం విభీషణుల వారితో ప్రారంభమైంది. ఇది మాట.